Garuda Express, an international courier service. అల్లు అర్జున్ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చిత్రీకరిస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలోని గుడిలో బడిలో మడిలో వడిలో అనే పాటపై బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హరీష్ శంకర్ మీడియాతో ఫోన్ లైన్లో మాట్లాడారు. ఈ సినిమాలో హీరోనే బ్రాహ్మణులా చూపిస్తున్నామని, తాను కూడా బ్రాహ్మణ కులానికి చెందినవాడిని అని చెప్పాడు. బ్రాహ్మణ సమాజంలో పుట్టి ఆ సమాజాన్ని కించపరిచేలా తాను ప్రవర్తించబోనని కూడా అన్నాడాయన. వితండవాదులు చేసిన ఆరోపణల పట్ల తమ సినిమా యూనిట్ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తుందని చెప్పుకొచ్చాడాయన. ఓ బ్రాహ్మణుడిగా పుట్టడం తాను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తానని అన్నాడు. ఈ సినిమాలోని ఆ పాటలో తప్పు ఏమీ లేదని అన్నాడు. మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇస్తానని కూడా చెప్పాడు. అయితే బ్రాహ్మణ సంఘ నేతలు మండిపడుతున్నారు ఆయన మాటలపై. దైవత్వం, దేవుడికి సంబంధించిన పదాలను ఉపయోగిస్తూ ఇటువంటి పాట రాసింది కాక నీతులు చెబుతున్నాడని విరుచుకుపడుతున్నారు. డీజే పాటలో పరమేశ్వరుణ్ణి కించపరిచేలా పలు పదాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా తీస్తున్న వారి స్వార్థం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదని హితవు చెప్తున్నారు. తాము సినిమాలోని పాట గురించి మాట్లాడితే హరీష్ శంకర్ మరో విషయం గురించి మాట్లాడారని, తాను బ్రాహ్మణుడేనని, హీరోనే బ్రాహ్మణుడిగా చూపిస్తున్నామని ఆయన అనటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పాటలోని నమ్మకం, చమకం, అగ్రహారం, ప్రవర, తమలపాకు వంటి పదాలపై మాత్రమే తాము అభ్యంతరం చెప్తున్నామని, సినిమాలో హీరో అవతారం గురించి మాట్లాడటం లేదని అంటున్నారు. అయితే ఇప్పట్లో ఈ వివాదం మాత్రం తగ్గేలా కనిపించట్లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా ఈ సినిమాకు మాత్రం ఇప్పటి నుంచే పబ్లిసిటీ మాత్రం బాగా పెరిగిపోయింది.